అమ్మమ్మ తాతయ్య అవుతుంది వచ్చారు ఫంక్షన్ అంతా అయింది అయినాక వీళ్ళ పెద్ద బిడ్డ 7 months పోలేక వచ్చిండు పల్లికొండ హై స్కూల్ తర్వాత కొంచెం దూరంలోనే ట్రాక్టర్ రాంగ్ రూట్లో ట్రాక్టర్ వచ్చి నేను కరెక్ట్ వెళ్ళినా వచ్చిండు ట్రాక్టర్ వచ్చి గుద్దేసి మోకాలు పైన ఇక్కడ ఇరిగింది ఇక్కడ ఇరిగినందుకు మాకు ఫోన్ వస్తే మేము దబ్బదబ్బా మా డాడీ వీళ్ళు ఆవిడ మా ఆంటీ మా తమ్ముడు మా ఆయన కార్లో వచ్చి ఏమంటే ఇక్కడ జాయిన్ చేసి దగ్గర ఉన్నదని చెప్పేసి గార్డియన్ తీసుకుపోవాలని స్పీడ్గా వస్తుంది కానీ తట్టుకోలేక ఇక్కడ జాయిన్ అయిపోయింది అయినాక మేము మళ్ళీ వస్తే మమ్మల్ని చూడనీయలే టైం కాలేదు మీరు ఎన్నిసార్లు వస్తారు ఎంతమంది వస్తారంటే సగం మందికి ఎక్కువ వెళ్ళిపోయారు సగం టైంకి వచ్చిన వాళ్ళు చూసుకున్నారు టైంలో 4 తర్వాత వస్తేనే చూపిస్తారు లేవు అదే విజిటింగ్ అవర్స్ అని చెప్పి మధ్యలో వచ్చిన వాళ్ళని ఎవరిని కలవనియలేదు మాట్లాడనియలేదు సరే ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఇట్లా మాట్లాడతాంలే అని మేము వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినాము మా బాబు నేను మా పిల్లలను తీసుకొని వెళ్ళిపోయినాము మా అత్తమ్మ వస్తే అత్తమ్మతో మాట్లాడిందంట సాయంత్రం పూట 4 గంటలకు కాబట్టి తర్వాత ఆపరేషన్ అని చెప్పి ఆపరేషన్ చేసిండ్రు 2 ఆపరేషన్ చేయాలని చెప్పిళ్ళంట 2 నరం నుంచి అది రక్తం క్లాట్ అయిందని మళ్ళీ చేయాలంటే మళ్ళీ చేసిండ్రు కానీ మాకు ముందు చెప్పేది ఉంటే మాతో కాలాడేది ఇంత పెద్ద హాస్పిటల్ కట్టుకున్నప్పుడు బ్లడ్ బ్యాంక్ అన్ని గ్రూప్లను దగ్గర పెట్టుకుని దగ్గర చేసుకోవచ్చు కదా మా అబ్బాయి వీళ్ళ అల్లుడే చిన్నల్లుడు అన్నట్టు మా అబ్బాయి చిన్న నిన్న బ్లడ్ అయ్యో బతుకుతాడు కావచ్చు అనుకున్నా మనకి ఇట్లా అవుతుంది అనుకోలేదు సీరియల్ ఉన్నదంటే కాలు కొట్టేసినా కూడా బతుకుతారు అనుకున్నాం కానీ ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదు చచ్చిపోయినాక కూడా మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే ఇక ఏంది ఇదేమన్నా ఠాగూర్ సినిమాలో చేసినట్టు చేస్తాను ఫస్ట్ ఆరోగ్యశ్రీలో చేస్తామని చెప్పి డబ్బులు పెట్టేసినాం డబ్బులు ఇట్లా కావంటే సరే ఇక మొత్తం డబ్బులే మంచి క్యూర్ అవుతాడు కదా అని డబ్బులే పెట్టేసి ఎంత కట్టిలు దాదాపు ఇప్పుడు 3 లక్షలు కావాలంట ఇప్పుడు 3 లక్షలు ఇచ్చి శవాన్ని తీసుకుపోమని చెప్తాను ఇప్పుడు ఎవరన్నారు మీతో డాక్టర్స్ అన్నారు కదా మా డాడీ మేము వచ్చేసరికి అట్లా మా వారు అన్నీ దగ్గరుండి చూసిండు మా వారు ఇంకో వీళ్ళ పెద్ద అయ్యప్పుడు చిన్న అయ్యప్పుడు అనుకోండి ఇద్దరు ఉన్నారు దగ్గరలో అందరికీ శరణార్థులు పెన్నుతో మీకు మంచి సోపతుందా తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూనిస్ మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి 8688892604 లైక్ చేయండి